రామాయణపేట ఏరియా ప్రథమ మహాసభ ఈరోజు రామాయణపేట పట్టణంలోని ఎర్రంబిట్టలు ఫంక్షన్ హాల్లో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ పతాకావిష్కారాన్ని సిపిఎం సీనియర్ సభ్యులు కమిటీ లక్ష్మీనారాయణ చేయగా ఈ పార్టీ మహాసభలో పలు తీర్మానాలు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా రామాయణపేట ప్రాంతము అభివృద్ధికి దూరంగా ఉంటుంది. హైదరాబాద్కు దగ్గరలో ఉన్న నేషనల్ హైవే మీద ఉన్న ఈ ప్రాంతంలో పరిశ్రమలు లేకపోవడం ద్వారా నిరుద్యోగులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో ఉపాధికి ఉన్నటువంటి ఏకైక బీడీ రంగము ప్రభుత్వ విధానాల వల్ల రోజు రోజుకు కుదేలైపోతున్నది. గత ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల జీవనభృతి అనేటువంటి ఆశలు చూపి కొద్ది మందికే ఇచ్చి మిగతా వాళ్ళకు జీవనభృతి ఇవ్వకపోవడం ద్వారా కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే బీడీ కార్మికులందరికీ జీవనభృతి కల్పించాలని చెప్పి సిపిఎం పార్టీ మహాసభ తీర్మానం చేసింది. అదే రకంగా ఈ ప్రాంతంలో బీడీ కార్మికుల కోసం ప్రత్యేక హాస్పిటల్ను కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అనేక జబ్బుల బారిన పడుతున్నారు. అదే రకంగా రైతుల యొక్క రుణమాఫీ అందరికీ కాలేదు. రైతు భరోసా కూడా రైతుల అకౌంట్లకు ఇప్పటి వరకు చేరలేదు. వెంటనే రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పి రైతు భరోసా వెంటనే ఇవ్వాలని చెప్పి కూడా ఈరోజు మహాసభ తీర్మానం చేయడం జరిగింది. రామాయణపేట విద్యాపరంగా కూడా బాగా వెనుకబడి ఉన్నది. డిగ్రీ కాలేజీ ఉన్నప్పటికీ సరైనటువంటి సౌకర్యాలు లేవు. ఈ ప్రాంతంలో పీజీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లాంటి సమస్యల మీద కూడా సిపిఎం పార్టీ మహాసభ ఈరోజు తీర్మానం చేసింది. ఈ రామాయణపేట పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొంతమందికి ఇచ్చారు. మిగతా అర్హులందరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మిగతా మండలాల్లో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మహాసభ తీర్మానం చేసింది. భవిష్యత్తులో ఈ తీర్మానాల మీద ఈ రామాయణపేట ప్రాంతంలో సిపిఎం పార్టీ ఉద్యమాల కోసం రూపకల్పన జరిగింది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కనీస వేతనాన్ని పెంచకుండా కార్మికులకు ఇబ్బందులకు గురి చేస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కనీస వేతనాలు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలను కూడా సవరించలేదు. తక్షణమే 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ జీవోలను కూడా సవరించాలని చెప్పి కూడా ఈ మహాసభలో తీర్మానం చేసి ఈ సమస్యల మీద పనిచేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. MFSN ఛానల్కు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.